జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవ స్వరూపాలలో ఉన్మత్త భైరవుడి స్వరూపానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఉన్మత్త భైరవుణ్ణి ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా అష్టభైరవ స్వరూపాలలో ఉన్మత్త భైరవుణ్ణి ఆరాధన చేసినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ఉన్మత్త భైరవుడి రూపాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఉన్మత్త భైరవుడు ఎప్పుడూ కూడా కూర్చొని ఉన్నట్లుగా అందరికీ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఉన్మత్త భైరవుడి రూపంలో ఆయనకి 4 చేతులు ఉంటాయి. 2 చేతులు అభయహస్తాలుగా ఉంటాయి. మిగిలిన 2 చేతుల్లో అంకుశము, శూలము ధరించి ఉంటాడు. ఉన్మత్త భైరవుడు పెద్ద పెద్ద నేత్రాలను కలిగి ఉంటాడు. పెద్ద జటాజూటాన్ని కలిగి ఉంటాడు. అలాగే నల్లటి ఆకారంలో మోకాళ్ళ వరకు ఒక నల్లటి వస్త్రాన్ని కట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నట్లుగా ఉన్మత్త భైరవుడు దర్శనమిస్తాడని గరుడ పురాణంలో చెప్పారు. అలాగే ఉన్మత్త భైరవుడు కొన్ని రూపాలలో శునకానికి పక్కన నిల్చొని ఉన్నట్లుగా, కొన్ని రూపాల్లో శునకం మీద కూర్చొని ఉన్నట్లుగా కూడా దర్శనమిస్తారు. ఆయన నాలుక బయటికి చాపుకొని ఉన్నట్లుగా దర్శనమిస్తాడని కూడా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఇది గరుడ పురాణంలో చెప్పబడిన ఉన్మత్త భైరవుడి స్వరూపం. ఉన్మత్త భైరవుడిని శనివారం రోజు పూజించిన, లేదా బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, నవమి, దశమి, చతుర్దశి తిథుల్లో పూజించిన, అమావాస్య రోజు పూజించిన దృష్టి దోషాలు, శత్రుబాధలు, కుటుంబ కలహాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఉన్మత్త భైరవుణ్ణి ఎలా పూజించాలంటే ప్రధానంగా ఒక సాలగ్రామం కానీ, ఒక నర్మదా బాణలింగం కానీ తీసుకొని దానిలోకి ఉన్మత్త భైరవాయ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనుకుంటూ ఉమ్మెత్త పుష్పాలతో, ఉమ్మెత్త కాయలతో ఉన్మత్త భైరవుణ్ణి పూజిస్తూ ఓం ఉన్మత్త భైరవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. ఆ తర్వాత ఉన్మత్త భైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అభిషేకం జలాభిషేకం, శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత సమర్పించాల్సిన నైవేద్యము మినుములతో చేసిన పదార్థాలు సమర్పించాలి. మారేడు ఫలాలు, దానిమ్మ పండ్లు కూడా ఉన్మత్త భైరవుడికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఎవరైనా సరే ఉన్మత్త భైరవుడిని పూజించాలంటే ఒక సాలగ్రామం కానీ, ఒక నర్మదా బాణలింగం కానీ, లేదా ఒక రాయి కానీ, ఒక శిల కానీ తీసుకుని ఉన్మత్త భైరవాయ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనుకుని ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఇలా ఉమ్మెత్త పుష్పాలతో, ఉమ్మెత్త కాయలతో పూజ చేసినట్లయితే బాధలు, దృష్టి దోషాలు, కుటుంబ కలహాలు వీటన్నిటిని తొలగింపజేసుకుని ఉన్మత్త భైరవుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ప్రధానంగా బ్రహ్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవటానికి అంతఃకరణ శుద్ధికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ అమ్మవారి యొక్క పురుష స్వరూపము వరదరాజస్వామి అన్నారు. ఇక్కడ ఎంత అందమైన మాట చెప్పారు. కానీ విష్ణువు అంటే ఎవరు? అమ్మవారి యొక్క పురుష రూపము. ఇప్పుడు తెలిసిపోతే అమ్మవారు కానిదేముంది. మరి ఆ శివలింగము అమ్మవారి యొక్క సగుణ స్వరూపము, ఆ ఏకాంబర వృక్షము అమ్మవారి యొక్క నిర్గుణ స్వరూపము, పురుష రూపము విష్ణువు. ఇలా అమ్మవారు ఏవం క్రమేణ షట్స్థానే కామాక్ష్యాస్తేహి తత్పురే. ఇది అత్యద్భుతమైన విషయం. కనుక ఒకే పరదేవత అయిన కామాక్షి 6 రూపాలతో కాంచీపురంలో ఉన్నది ఒకటే శక్తి, ఆ తల్లి కామాక్షి. ఆ కామాక్షి ఇన్ని రూపాలతో భాషిస్తుంది. లీలగా ఇన్ని చేసింది. ఆ మన్మధుడిని తేవడం, మళ్ళీ రావడం, ఇదంతా జరగడం వల్లేగా తపక్కామాక్షి అని ఒక రూపం, ఉత్సవ రూపం. ఈ ముచ్చట్లన్నీ మనకు దొరికాయి. కనుక అమ్మ లీలగా ఇన్ని రూపాలతో భాషించే చోటు కాంచీపురం. అటువంటి అఖండమైన ఈ కాంచీ మండలంలో ఆ సచ్చిదానంద రూపిణి, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి మహాత్రిపుర సుందర ఆవిర్భావ ఘట్టం చెప్పుకున్నాం. మహానుభావుడు మూక కవి అమ్మవారిని కీర్తిస్తూ కారణ పరచిద్రూప కాంచీపుర సిమ్ని కామపీఠగత అంటూ కంపాసిమ్ని కుమారి అంటారు. ఇక్కడ కంపాతీరంలో ఉన్నటువంటి జగదంబిక అని భావన చేశారు. ఇక్కడ ఆ కంప ఇది. ఈ కంప ఎంత గొప్పది అంటే మొత్తం అన్ని కోట్ల తీర్థశక్తి, శివుని రోమకూపాల్లో ఉన్న సర్వతీర్థశక్తుల్ని కలబోసుకున్న గంగా అది. అటువంటి కంప ఇప్పటికీ మనం శివకంచెలో చూడవచ్చు. అది సరిగ్గా ఏకాంబర వృక్షానికి కొద్ది దూరంలో ఉంటుంది. దానికి సోపానములు మొదలైన ఏర్పాటు చేసి ఉంచారు. అది మనకు ప్రస్తుతం ఒక చిన్న కోనేరు వలె కనబడుతూ ఉంటుంది. కానీ అందులో ఉన్నటువంటివి ఇన్ని కోట్ల తీర్థశక్తులు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు క్లుప్త రూపంగా కనబడుతున్న వాటిలో గొప్ప శక్తులు ఉంటూ ఉంటాయి.
అలాంటి సర్వతీర్థము ఇక్కడ అమ్మవారు స్వయంగా సోపానములు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆ తల్లి ఇక్కడికి సమీపంలో ధర్మశాల అనే దానికి ఏర్పరచి ఈ ధర్మశాల ద్వారా భూమి యందు ధర్మరక్షణ జరుగ్గాక అని కూడా తల్లి శాసించింది. ఈ విధంగా కామాక్షీదేవి అక్కడ తపక్కామాక్షిగా శివపత్నిగా ఆ శివకోటిలో ఉన్నది. ఆ శివకోటిలో ఉన్న తల్లి పేరు తపక్కామాక్షి, పరమేశ్వరుని కోసం తపస్సు చేసినది. శక్తి కంచి అంటే కామాక్షి మందిరం ఉన్నటువంటి చోటు. నిజానికి అక్కడ విష్ణువు శివుడు కూడా ప్రధానమే అయినప్పటికీ కూడా ఆ ఇద్దరూ కూడా అమ్మవారి రూపాలనే మనం చెప్పుకోవడం జరుగుతుంది మొదటి నుంచి కూడా. అందుకే ఇది శక్తి ప్రధానమైన క్షేత్రమే. మొత్తం కాంచీపురం అంతా కలుపుకొని అఖండ కాంచీ మండలం అంతా కూడా మహాత్రిపుర సుందరి అయినటువంటి కామాక్షీదేవి ఏలుబడి. ఆ కామాక్షి క్షేత్రం ఈ భవ్యమైనటువంటి కామకోటి అని చెప్పబడుతున్నటువంటిది. ఇది శక్తి కంచి అని వ్యవహారం. ఏదైతే మనం ప్రస్తుతం కామాక్షి మందిరం అంటున్నామో దాని యొక్క బహిప్రాకారం మొదలుకొని గర్భగుడి వరకు ఉన్నదంతా కలుపుకుంటే దాని పేరు కామకోటి, ఇంకొక పేరు పంచశర సదనము, మరి ఒక పేరు కామకోష్టము. ఈ పేరుని మనం ఎక్కడుండి స్మరించినా చాలా ధన్యులమవుతాం. అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. ఇది కేవలం మామూలుగా బయటకు కనబడేటువంటి ఆలయం కాకుండా ఇక్కడ మహాబిలము అని చెప్పబడుతూ ఒక అత్యద్భుతమైన దైవీ శక్తితో కూడినటువంటి ఒకానొక ప్రాంతం ఉంది. మహాబిలము. మహాబిలము అంటే గొప్ప రంధ్రము, భూమి యందు ఉన్న ఒక పెద్ద రంధ్రము. ఆ రంధ్రముపై ఒక మండపం ఏర్పాటు చేయబడింది. ఆ మండపంపై ఒక పీఠము, ఆ పీఠంపై కామాక్షిదేవి ఉంటుంది. ఆ మహాబిలము ఇక్కడ సృష్టి ఆది యందు నుంచి ఉన్నదే. ఆ తర్వాత మందిరము మండపము ఏర్పాటైంది. ఏర్పాటు కాకముందు ఆ మహాబిలమునందు మహాత్రిపుర సుందరి ఉండేది. సర్వదేవతలు కూడా అక్కడ ఆరాధన చేసేవారు, మహర్షులు తపస్సులు చేసేవారు. వారికి అమ్మవారు తన యొక్క దివ్యమైన స్వరూపాన్ని ప్రత్యక్షం చేసినది. అది విగ్రహ రూపము కాదు, మామూలుగా చూడగలిగే స్త్రీ రూపము కాదు. అది కేవలం అమ్మవారి చిన్మయమైన జ్యోతిర్మయమైనటువంటి మహాత్రిపుర సుందరి స్వరూపము. సృష్టి స్థితిలయలన్నీ కూడా ఏ తల్లి చేతిలో ఉన్నాయో, ఏ తల్లి రాజరాజేశ్వరిని చెప్పబడుతున్నదో, ఏ తల్లి ముగ్గురమ్మలకు ముగ్గురయ్యలకు కూడా మూలశక్తో ఆ జగదంబ ఆదిశక్తి పరాశక్తి అని చెప్పబడుతున్నటువంటి ఆ చిన్మయ స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి, పరబ్రహ్మస్వరూపిణైన లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పరదేవత యొక్క దివ్యస్థానం ఆ మహాబిలము. మహాబిలం ప్రతివారులో ఉందండి. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం విసతంతు తనీయసీం విద్యుత్పింజ పింజరాం వివస్వదయిత భాస్వత్ప్రకాశాం అంటూ శ్రీ విద్యలు వర్ణిస్తారు. ప్రతివారికి కూడా వారి మూలాధార స్థానం నుంచి సహస్రారం వరకు ప్రసరిస్తున్న ఒక మహా తేజశక్తిగా అమ్మవారు ఉంటారు. అది మనలో ఉన్న శక్తి. ఆ తల్లిని కుండలిని అని వ్యవహరిస్తుంటాం. ఈ తల్లి సామాన్యురాలు కాదు. సూర్య చంద్ర అగ్నులకన్నిటికీ మూలమైనటువంటి ఏ తేజశక్తి ఉందో అదే విశ్వాన్నంతటి నడుపుతూ విశ్వంలో ప్రతి జీవుల్లో కూడా ఆ తల్లి ప్రసరిస్తోంది. గనకనే మనకు చైతన్యం అనేది ఉన్నది. కనుక అమ్మవారు ఎక్కడో ఒక లోకంలోనో ఒక క్షేత్రంలోనో ఉన్న దేవత కాదు, సర్వజీవులలో ఉన్న చిచ్చక్తిని అమ్మవారు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వాంతర్యామిని సతి, లలితా సహస్రనామాల్లో సర్వాంతర్యామిని సతి అన్నారు. చిచ్చక్తి రూపిణి ఆ జగదంబికే సృష్టిలో ప్రతి జీవుల్లో ప్రసరిస్తున్నది. నాలో ఉన్నది ఆ చిచ్చక్తి అని ఎవడు తెలుసుకుంటున్నాడు వాడు భక్తుడు, తెలుసుకోనివాడు నాస్తికుడు. అంతే, మరేమీ లేదు ఇక్కడ తెలుసుకోవాల్సినది. ఏ శక్తి మనలో ఉంటే మనం మాట్లాడగలుగుతున్నామో, నలవగలుగుతున్నామో, పలకగలుగుతున్నామో, చేతులతో స్పర్శ చేయగలుగుతున్నామో ఆ శక్తి చిచ్చక్తి. ఈ శక్తి మనంతో మనం తయారు చేసుకోలేదు. ప్రతివారులో అమ్మ అక్కడ ప్రసరిస్తున్నది. ఆ శక్తిని మనం ఉపాసన చేస్తున్నాం. మనలో అందరిలో అంతటా వ్యాపించినది ఆ శక్తి అని తెలుసుకోవడమే త్రిపుర సుందరి ఉపాసన. ఆ చిచ్చక్తి స్వరూపిణిని మనం గ్రహించడానికి ఆ తల్లి తన దివ్యమైనటువంటి ఒక ప్రకటన రూపాన్ని కామాక్షి క్షేత్రంలో కాంచీపురంలో పెట్టి ఉన్నది. ఆ చిచ్చక్తి రూపంతో మహాబిలంలో ఉన్నది. అంటే మన శరీరంలో మహాబిలం ఉన్నది, భూమి యందు కూడా మహాబిలం ఉన్నది. భూమి యందు ఆ మహాబిల స్థానము కాంచీపురం నుంచి ప్రారంభమవుతున్నది. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకే శరీర క్షేత్రానికి బాహ్య క్షేత్రానికి సమన్వయం తెలుసుకోవాలి. అదే నిజమైన క్షేత్రయాత్ర. క్షేత్రాలంటే బయట ఉన్నవే కాదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. క్షేత్రము అంటే భగవచ్ఛక్తి ఉన్న చోటే క్షేత్రము అనుకోగలిగితే, ఆ నిర్వచనం మనం ఇవ్వగలిగితే మన శరీరమే భగవచ్ఛక్తి కేంద్రం. మనలో అమ్మని దర్శించాలంటే అంత తేలిక కాదు. అందుకే బాహ్యక్షేత్రాలను మనం దర్శించి అక్కడ సాధన చేస్తే మనలో అమ్మని చూడకుండా ఏ పాపం అడ్డుకుంటోందో ఆ పాపం తొలగిపోతుంది. అప్పుడు మనలో ఆత్మగా ఉన్న అమ్మని దర్శించగలము. ఇదే శ్రీ విద్యోపాసన అంటే.
ఈ మహాబిలం అనే మాట రాగానే ఇంత వివరణ వచ్చింది. కనుక ప్రతి వారిలో కూడా మహాబిలం ప్రసరిస్తూ ఉన్నది. మూలాధారం నుంచి సహస్రారం వరకు. మీకు తెలియని విషయం నేను చెప్పట్లేదు, మీరు చదువుతున్న లలితా శాస్త్రంలోనే ఈ అంశం ఉంది, మీరు గమనించండి. మూలాధారాంబుజారూఢ దగ్గర నుంచి సహస్రారాంబుజారూఢ వరకు చెప్పబడుతున్నటువంటి ఆ పరాశక్తి, అందరిలో ఉన్న ఆత్మశక్తి, స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని చెప్పబడుతున్నటువంటి అమ్మవారు ఎలాగైతే మన శరీర క్షేత్రం ఉందో అలాగే భూమికి క్షేత్రం అంటున్నాం. ఈ రెండిటి సమన్వయం తెలుసుకోగలగాలి. అక్కడున్న శక్తిని ఇక్కడున్న శక్తిని ఏకం చేయగలగడం తెలియాలి. ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటారు పెద్దలు. ఇక్కడ ఈ బ్రహ్మాండమునందు చిచ్చక్తి ప్రసరిస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం తెలుసుకోగలిగిన చోట్లు కొన్ని ఉంటాయి. ఇది ఎలాంటిది అంటే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ స్నానం చెయ్యాలంటే మాత్రం స్నాన ఘట్టం ద్వారానే చెయ్యాలి. కానీ ఎక్కడ గంగాను పడితే అక్కడే దభీమును దుముకుతామంటే ప్రాణాలు మిగలవు. కానీ గంగ అంతా ప్రసరిస్తున్న స్నానఘట్టం ద్వారానే ఎలా స్నానం చేస్తామో, అమ్మవారు చిచ్చక్తిగా అంతటా వ్యాపిస్తున్న కొన్ని క్షేత్రాల ద్వారానే ఆ శక్తిని పొందగలము. అలాంటి క్షేత్రాల్లో కాంచీపుర కామాక్షి క్షేత్రం అలాంటిది. కనుక సర్వవ్యాపినైన చిచ్చక్తిని అక్కడ పొందగలం. దానికి సంబంధించిన ఒక రహస్య బిలము నేటికి ఉన్నది అక్కడ. ఇక్కడ ప్రధానంగా కాంచీనగరంలో క్షేత్రాంగీ దుర్గ, సింహాలయము, కాయాధిరోహణ తీర్థము, శ్వేత విష్ణువు, వీటి పేర్లు మనం అఖండ కాంచీ మండలం చెప్పినప్పుడు కూడా వీళ్ళ పేర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈ నలుగురిని హద్దుగా కలిగి ఈ నలుగురు చోట్ల మధ్య ఉన్న చోటంతా కలిపితే కామకోటి పీఠం అని చెప్పబడుతుంది. ఈ కామకోష్ఠ పీఠానికి కామకోటి అని పేరు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఈ కామకోటి అనే మాట అనాది అయిన నామం ఇది. అదే త్రికూట, కామకోటిక లలితా సహస్రనామంలోనే మనం చదువుతున్నాం. అత్యంత ప్రాచీనమైనటువంటి పురాణాల్లోనే కామకోటి నామం వ్యవహరింపబడుతున్నది. ఈ కామకోటి అనే నామానికి, కాంచి అనే నామానికి ఇక్కడ అర్థాన్ని చెప్తున్నాడు మహర్షి. ఈ అర్థాన్ని ఒకటి మార్కండేయ పురాణంలోంచి, ఇంకొకటి స్కాంద పురాణంలోంచి, మరికొన్ని మంత్రశాస్త్రాల్లోంచి కలిపి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కామాక్షి, కామకోటి, కాంచి, ఈ మూడింటికి మనం అర్థం చెప్పుకోబోతున్నాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. కలిగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనసు నిండా కూడా నింపుకొని శ్రీ గోవిందనామాలు నిష్టగా ఈ రోజున ఎవరైతే పఠిస్తారో, గోవింద అనేటువంటి దివ్యవంతమైన శబ్దంలో దాగినటువంటి మధురమైన ప్రభావాన్ని ఎవరైతే అర్థం చేసుకొని మీ మనసు నిండా గోవిందా అంటూ ధ్యానిస్తారో వారికి కలియుగవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించేందుకు ఆ యొక్క దివ్యవంతమైనటువంటి సంపదల్ని ప్రసాదించే అలివేలు మంగమ్మతో చెప్పి ఆ యొక్క ప్రభావాన్ని, విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగింపచేస్తాడు సుమా. గోవింద అనే నామంలో అంత విశేషం ఉన్నది ఇక్కడ. అంతేకాకుండా వెంకటేశ్వర నామాన్ని గోవింద అనేటువంటి పదంలో ఎల్లవేళలా మనసు నిండా నింపుకొని గోసేవ చేసేటువంటి వారికి ఈ కలియుగంలో దురదృష్టం అనేటువంటిది తొలగిపోయి అదృష్ట ప్రాప్తి సిద్ధిస్తుంది. శనివారం నాడు ఎవరైతే గోమాత సేవ చేస్తూ ఆ గోవు యొక్క పుష్టభాగం వద్ద గోవిందనామాన్ని స్మరిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి ఆ తోకకు, ఆ గోమాత తోకకు పసుపు కుంకుమ రాసి నమస్కారం చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల గోవిందనామంతో లక్ష్మీ పూజ చేయండి. గోవిందనామం తర్వాతనే లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. గోవిందనామాలు మొత్తం కూడా పఠించండి. ఇలా ప్రతినిత్యం ఎవరైతే ఆచరిస్తారో అందున శనివారం నాడు నిష్టగా కనుక ఆచరించినట్లయితే అద్వితీయమైనటువంటి ప్రభావం, ఈ కలియుగంలో ఇంతకు మించినటువంటి
గొప్ప ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైన ప్రభావం మరొకటి లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:50. తిథి పంచమి రాత్రి 3:44 వరకు. నక్షత్రం పొబ్బ సాయంకాలం 6:05 వరకు. వర్జం రాత్రి 1:21 నుంచి 2:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:50 నుంచి 1:24 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం స్కంద పంచమి, శనివారం. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. ఎందుకంటే సూర్యోదయంతోనే దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తంలో నిద్ర లేచామనుకోండి, ఆ రోజు సుఖప్రదంగా ఉండడం కష్టం. అందుకని సూర్యోదయాన్ని ముందే లేవాలి. తరువాత 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నువ్వులను ఆవుకి ఆహారంగా అందించడం, ఈ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం మొదలైన చర్యల ద్వారా శివానుగ్రహంతో గ్రహదోషాలన్నీ పోతాయి. అలాగనే వెంకటేశ్వర దీపారాధన చేయడం, మధ్యాహ్నపు వేళ ఆంజనేయ స్వామికి సింధూరపు పూజ చేయడం, 21 అప్పాల నివేదన చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైనవన్నీ కూడా సకల గ్రహదోషాలను నివారించేవిగా ఉంటాయి. ఇక స్కంద పంచమి కావడం వలన మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మనకు లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయ శక్తి ఏర్పడుతుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఆధ్యాత్మికం అనేది వేరు, లౌకికం అనేది వేరు అనుకుంటుంటారు. లౌకికం అనేది వేరు కాబట్టి లౌకికంగా చేసే పాపాలన్నీ చేసేయచ్చు అనేటువంటి ధోరణి లోకంలో కొనసాగుతోంది. అది నిజం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి మోక్షాన్ని సాధించటం కోసమే మానవ జీవితం ఆరంభమైంది. 84 లక్షల జీవరాశులలో చివరి మెట్టిది. ఇక్కడి నుంచి జారితే ఎక్కడ పడతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు. అటువంటి స్థితిలో మానవ జన్మను మోక్షం కోసం వాడుకోవాలి. అలా వాడుకునేటప్పుడు ఏం కావాలి అంటే లౌకిక జీవనమంతా కూడా ఆధ్యాత్మిక జీవనానికి సహకరించేది కావాలి. ఆ స్థితిని మనం పొందాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవాలి. సుబ్రహ్మణ్య అంటే మంచి బ్రహ్మణ్యుడు అని అర్థం. అంటే బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానము అనుభవాత్మకముగా కలవాడు. సుబ్రహ్మణ్య అంటే మంచి జ్ఞానము, మోక్షం పొందడానికి ఉపకరించేటువంటిగా జ్ఞానాన్ని పొందాలి అంటే మనం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవాలి. నేటి ఆణిముత్యాలు. మానవత్వాన్ని మరచి చేసే ఏ పోరాటమైనా సిద్ధించదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు. సీతమ్మ నిన్న
హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా? అది ఎంత పవిత్ర స్థానమో, ఎంత శాంతి స్థానమో, మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యమైంది. శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు. ఒక్క మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి, ఎంతో ఆలోచించి, మాట యందు లేఖితనం రావట్లేదు, చాలా పడికట్టు పదాలు, ఎక్కడ ఆమెతో మాట్లాడేటప్పుడు కించిత్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు. అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అసలు మాట మాట్లాడడం అంటే ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడకూడదో, అమ్మ బాబోయ్ రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది. సీతమ్మని అనసూయమ్మ అడుగుతుంది, రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది. అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు, ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు. సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా? నా భర్త అనృతం నహిరామస్య కదాచిదపి సమ్మతం విశేషేనాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. ఇది నా భర్త గొప్పతనం. ఏమి శీల వైభవం! ఒక భర్త బలహీనత ఏమిటో, భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఆవిడంది, నా భర్త కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు మాట్లాడడం చేతకాక కాదు, అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు. ఎక్కడ మాట్లాడ్డో తెలుసా అమ్మా? నా భర్త విశేషేన ఆశ్రమస్తస్య, ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు, గురువుగారు మాట్లాడాలి, నేను వినాలి. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరు, నవ్వుతూ వింటారంతే. అమాయకుడురా వీడు, ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు. కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు, గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం అంతే, జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి. కాబట్టి విశేషేన ఆశ్రమస్తస్య, పురుషులకు సహజ బలహీనత ఉంటుంది అని సీతమ్మ అనలేదు. అనకుండా ఒక మాట అంది, చాలామంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు. ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది. కానీ అమ్మ, నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డాడు. ఎందుకో తెలుసా? పొరపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడ్డమ్మ. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. నిజంగా శీల వైభవం అంటే ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ దారాలు అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి రామాయణం. ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం, వేదోపబృంహణం. అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్ కూడా దాచకుండా మాట్లాడతారు. మాట్లాడడంలో గమ్మత్తు ఏమిటంటే, ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు, ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇన్ని మాటలని అంటున్నా కూడా ఈ సూతపుత్రుడైన కర్ణునిపై నాకు కోపం రావటం లేదు. ఇతడు
దాస ధర్మ ప్రకారం అలా మాట్లాడాడు. అసలు ద్రౌపదిని పందెంలో పెట్టి నువ్వు జూదం ఆడకుండా ఉంటే ఇంత ఘోరం జరిగేదా? ఇన్ని అవమానాలు పడేవాళ్ళమా? ఇన్ని మాటలు పడేవాళ్ళమా? వీళ్ళు ఇలా దారుణంగా మాట్లాడగలిగేవారా? ఇంతకా చిందులు త్రొక్కేవారా? వాళ్లకు ఇష్టం వచ్చినట్టు నీతులు చెప్తున్నారే వీళ్ళు. వీరికి ఈ అవకాశం లభించేదా? లభించేటట్టు చేశామే మనము అన్నాడు. ఆ మాట విని దుర్యోధనుడు కల్పించుకొని మౌనంగాను అచేతనంగాను ఉన్న ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, మౌనాన్ని విడిచిపెట్టు. భీముడు అర్జునుడు నీ మాటే వింటున్నారు. నకుల సహదేవులు నీ మాట ప్రకారమే నడుచుకుంటున్నారు కదా. వీరు నీ వశంలో ఉన్నారు. నీ వంశము నీ వశంలోనే ఉన్నారు. నువ్వేమి చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు నువ్వు ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆమె నిజంగా పందెంలో ఓడిందా లేదా చెప్పు అని ఐశ్వర్య మదంతో మాట్లాడాడు. కర్ణుణ్ణి చూసి నవ్వుతూ సైగలు చేశాడు. ఇలా తన ప్రవర్తనతో భీముణ్ణి తెగ రెచ్చగొడుతూ సభలో అసభ్యంగా ప్రవర్తించాడు. ద్రౌపద్యాః ప్రేక్షమాణాయాః సవ్యమూరుమ దర్శయత్. ద్రౌపదిని చూసి నవ్వుతూ దుర్యోధనుడు తన వస్త్రాన్ని పైకెత్తాడు. అప్పుడు దుర్యోధనుడి యొక్క ఎడమ తొడ కనిపించింది. అది అరటి బోదలాగా ఉంది, ఏనుగు తొండంలాగా ఉంది, వజ్రంలాగా దృఢంగా ఉంది. ఆ ఎడమ తొడను ద్రౌపదికి చూపించాడు. ఆమెను వచ్చి అక్కడ కూర్చోమన్నట్టుగా తొడ చూపించాడు. అది చూసి భీముడు కళ్ళు ఎర్రబడిపోయాయి. సభ దద్దరిల్లిపోయింది. పోయేటట్లుగా పెద్దగా ఇలా అన్నాడు, పితృభిః సహసాలోక్యం మాస్మగచ్చేద్వృకోదరః యద్యేతమౌరుం గదయా న వింధ్యాంతే మహాహవే. యద్యేతమౌరుం గదయా న వింధ్యాంతే మహాహవే. ఓరి దుర్యోధన, యుద్ధంలో నీ తొడను బద్దలు చేస్తాను. ఒకవేళ బద్దలు చేయకపోతే ఈ వృకోదరుడు అంటే ఈ భీముడు పితృదేవతలతో కలిసి పుణ్యలోకాలను పొందడు, పుణ్యలోకాలకు దూరమైపోతాడు అన్నాడు. ఆ సమయంలో చెట్టు కాలిపోతుంటే దాని తొర్రల నుండి మంటలు బయటకు వచ్చినట్లుగా భీముడి రోమకూపాల నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అగ్ని వచ్చేసిందట బయటికి. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర కుమారులారా, ఎంత ఘోరం జరిగిందో చూడండి. ఇంతటి ఆపద వచ్చి నెత్తి మీద పడుందో చూడండి, ఇంక పడుతుంది. ఈ భీముడి ద్వారా మీకు ఎంతటి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందో తెలుసుకోండి. ప్రారబ్ధ కర్మానుసారంగానే భరత వంశీయులలో ఇంతటి అన్యాయం పుట్టింది. ఓ ధృతరాష్ట్ర కుమారులారా, ఓ కౌరవులారా, మీరు హద్దులను అతిక్రమించి జూదం ఆడారు. స్త్రీని సభకు రప్పించారు, అవమానించారు, కలహాన్ని సృష్టించారు. ఇక మీ యోగక్షేమాలు పూర్తిగా నశించిపోయాయి. మీరు పాపిష్టమైన మంత్రాంగం చేస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఓ కౌరవులారా, ఇప్పటికైనా ధర్మ మహాత్మ్యాన్ని గ్రహించండి. ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ధర్మం నశిస్తే సభ మొత్తం చెడ్డదైపోతుంది. ధర్మం నశిస్తే సభ మొత్తం సర్వనాశనం కూడా అయిపోతుంది. జూదం ఆడుతున్న ధర్మరాజు తాను ఓడిపోకముందే ఈ ద్రౌపదిని పందెంలో పెట్టి ఉంటే అప్పుడు ఈమెపై మీకు అధికారం ఉండేది. ద్రౌపది మీకు దాసి అయి ఉండేది. అంటే అధికారం లేనివాడు ఓడిపోయినవాడు కదా. ఓడిపోయిన తర్వాత ఇంకా
అధికారం లేనివాడు పందెం కాశాడు. ఆమెలో పందెంలో పెట్టాడని తెలుసుకోండి. స్వప్నే యథైతత్ విజితం ధనం దేవం మన్యే యస్య దివ్యత్యనీశః దేవం మన్యే యస్య దివ్యత్యనీశః గాంధారరాజస్య వచో నిశమ్య గాంధారరాజస్య వచో నిశమ్య ధర్మాదస్మాత్ కురవో మాపయాత ధర్మాదస్మాత్ కురవో మాపయాత. అధికారం లేనివాడు పణంగా పెట్టిన సంపదను గెలిచినా సరే ఓడినా సరే అది కలలో గెలిచినట్టు అవుతుంది. అధికారం లేనివాడు, ఇంక ద్రౌపది మీద అధికారమే లేదు, ఎందుకు ఓడిపోయాడు మొత్తం అంతా. అలాగే కలలోనే ఓడినట్టు అవుతుంది కదా, కళ సత్యం కాదు కదా. ఇది ధర్మ ప్రకారంగా మాట్లాడుతున్నాడు. అందువల్ల అధికారం లేనివాడు పెట్టిన పందెం లెక్కలోకి రాదు, లెక్కలోకి తీసుకోబడదు. అందుచేత ఓ కౌరవులారా, మీరు గాంధార రాజైన శకుని మాటలు వినకండి, ధర్మానికి దూరం కాకండి, ధర్మాన్ని విడవకండి, ధర్మాన్ని అతిక్రమించకండి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, ఓ ద్రౌపది, నా మాట విను. ఇప్పుడు నేను భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు ఏం చెప్తే అదే చేద్దామనుకుంటున్నాను. వీరితో గనుక నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదు అని చెప్పించు. వెంటనే నీకు దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు. వాళ్ళతో చెప్పించు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ధర్మరాజు మహాత్ముడు, ఆయన మమ్మల్ని పందెంలో పెట్టినప్పుడు స్వతంత్రంగా ఉన్నాడు. కానీ తాను ఓడిపోయిన తర్వాత మరెవరి మీద ఈయనకు అధికారం లేదు. దీనిని కౌరవులందరూ తెలుసుకోవాలి అన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు యొక్క అగ్నిశాలలో ఒక నక్క పెద్దగా కూతబెట్టింది. ఆ ధ్వని అందరికీ వినిపించింది. ఆ నక్క చేసిన శబ్దానికి సమాధానం చెబుతున్నాయా అన్నట్లుగా అన్ని దిక్కుల నుండి గాడిదలు ఓండ్ర పెట్టాయి, భయంకరమైన పక్షులు రొదబెట్టాయి. ఆ ఘోర శబ్దాలను విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు విన్నారు. వెంటనే వారు అందరికీ శుభం జరుగుగాక, రాజ్యానికి శుభం జరుగుగాక అని శుభాన్ని కోరుకున్నారు. తర్వాత గాంధారి, విదురుడు మాత్రం ఏదో పెద్ద కీడు జరగబోతుందని శంకించారు. ఎంతో దీనంగా ధృతరాష్ట్రుడితో, మహారాజా విన్నారు కదా, పెద్ద కీడు జరగబోతుంది, వంశానికే కీడు కలగబోతుంది. ఎప్పుడు నక్క అరచటం, గాడిదలు గాండ్రించటం, పక్షులు రోధించటం, ఇవన్నీ కూడా అపశకునం. అది పెద్ద రాజ్యం కదా, అక్కడ అందరూ ధర్మమూర్తులు కూర్చున్నారు. అది ధర్మరాయుడుకున్నాడు. అది కౌరవ సామ్రాజ్యం కదా, అదంతా నాశనమయ్యేటువంటి ఒక సూచన. నక్క అరుపు, నక్కను చూడొచ్చు కానీ అరుపు వినకూడదు అంటారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నక్క అరుపు వింటే ఆ పని కాదు అంటారు. కానీ నక్క దర్శనం చేయొచ్చు, నక్క ఎదురు రావచ్చు. గాడిద కూడా అంతేనే, గాడిద ఎదురు రావచ్చు, గాడిద గాండ్రించకూడదు. అప్పుడు దుష్టుడైన ధృతరాష్ట్రుడికి నిజంగా భయం పట్టుకుంది. అవునా, ఇది అపశకునమా? అవును, నాశనం అయిపోతావు, నువ్వు గుడ్డోడివి అంతే అని భయపడిస్తూనే పెద్దలందరి ముందుగా, అందరి ముందర చెప్పాడు. ఇంత ఘోరమైన అన్యాయం అందరికీ తెలిసినట్లుగా జరిగేసరికి సిగ్గుపడి కోపించాడు. పెద్దలందరి మాటలు విని తనకు, తన కొడుకులకు
శాపాలు తగులుతాయా అని భయపడి కోపాన్ని ఆవహించుకున్నాడు. పుత్రప్రేమతో కౌరవులు చేసే చెడును కాదనలేకపోయాడు. పాండవుల మంచితనాన్ని, ధర్మాన్ని చూసి దుర్గతులు లభిస్తాయేమోనని భయపడి కూడా పోయాడు. వాళ్ళ ధర్మాన్ని, మంచితనాన్ని చూశాడు పాండవులది. మాకు దుర్గతులు వస్తాయి అనుకున్నాడు, భయపడ్డాడు. తన పిల్లలు చేసేటువంటి చెడు పనులు అందరి శాపాలు వస్తాయి, ఎందుకంటే శకునం, అపశకునం అది. అందుకని అందరూ శుభంగాక, అశుభం కలగని, శుభం కలగని అన్నారు. అదే కారణం. అపశకనం కూత విన్న తర్వాత భయపడ్డారంతా. అయినా కూడా తనలోని కుళ్ళును, అసూయను వదలలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అనుకున్నాడు కానీ భయపడి బయటికి వదలలేకపోయాడు. ప్రస్తుతం సభా మర్యాదను కాపాడాలని దుర్యోధనుని ఇలా నిందించాడు అందరి ముందర కావలసిగా. ఓ మందమతి దుర్యోధన, ఇక నువ్వు త్వరలోనే మరణిస్తావు. ఓ చెడు బుద్ధి గలవాడా, కురుశ్రేష్ఠులు ఉన్న ఈ సభలో స్త్రీని నానా తిట్లు తిడతావా? ద్రౌపది కులస్త్రీ, విశేషించి పాండవుల ధర్మపత్ని. ఆమెను సభకు పిలిచి ఎందుకు నిందిస్తున్నావు అని అరిచాడు. అలా అరుస్తూనే మనస్సులో నా బంధువులకు వినాశం జరగకూడదు, వారికి మేలు కలగాలి అని వేగంగా ఆలోచించాడు. పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ద్రౌపదిని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఓ పాంచాలి, నా కోడళ్ళు అందరిలోనూ నువ్వే ఉన్నతురాలు అవు, ధర్మాన్ని ఆచరించేదానివి నువ్వు. ఇప్పుడు నీకు ఇష్టమైన వరాన్ని ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది, మహారాజా, నాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఈ ధర్మరాజును దాస్యం నుండి విముక్తుణ్ణి చేయండి. ఇలా చేయటం వల్ల నా పుత్రుడైన ప్రతివిందుణ్ణి తెలిసి తెలియని పిల్లలందరూ దాసపుత్రుడు అని పిలవరు, గేలి చేయరు, అవమానించరు. ఈ వంశంలో ఒకసారి రాజకుమారుడైన తరువాత దాసపుత్రుడైన వాడు ఎవడూ లేడు. కనుక రాజులచే లాలించబడిన నా కుమారుడు దాసపుత్రుడు కావటం మంచిది కాదు కదా. కనుక ముందుగా ధర్మరాజును విముక్తుని చేయండి అంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ కళ్యాణి, నీకు శుభం, నీ కోరిక తీరింది. ధర్మరాజు విముక్తుడయ్యాడు. మీకు మరో వరాన్ని ఇస్తున్నాను, కోరుకో. నా మనస్సు నీకు మరో వరాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. నువ్వు మరో వరాన్ని పొందగలిగిన దాను, కోరుకో, తీరుస్తాను అన్నాడు. అప్పుడు ద్రౌపది, ఓ రాజా, నీ వశంలో ఉన్న ఈ భీమార్జున నకుల సహదేవులను విముక్తులను చేయండి. వారి రథాలు వారికి ఇవ్వండి, వారి ధనస్సులను వారికి ఇవ్వండి, వాటితో పాటుగా వారిని దాస్య విముక్తులను చేయండి అని కోరింది. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ ద్రౌపది, నువ్వు వంశానికి ఆనందం కలిగించేదాను. నువ్వు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. నీకు మూడో వరాన్ని కూడా ఇవ్వాలనిపిస్తుంది, కోరుకో. మూడో వరం కూడా, ఎందుకంటే నా కోడళ్ళు అందరిలోనూ నువ్వే శ్రేష్టమైన దానవు, ధర్మాన్ని అనుసరించి నడుచుకునే దానవు. ఎందుకంటే అదంతా విన్నాడు కదా ఇప్పుడు కృష్ణుడు వచ్చి అక్షయ చీరలు ఇచ్చాడని. ఇంకే కోడలకైనా ఇస్తాడా కృష్ణుడు? కృష్ణుడు ఇచ్చేవాడా? నువ్వు ధర్మం ఉండి బట్టే కదా, వాడికి తెలుసు, గుడ్డోడికి జరిగిందంతా పిసిపిసి అని చెప్తున్నాడు కదా విదురుడు. కృష్ణుడు ఇచ్చినటువంటి అక్షయ చీరలు కృష్ణుడు కనపడలేదు, అక్షయ చీరలు వచ్చాయి. కృష్ణుడు ఎందుకు కనపడతాయి ఈ పాపిష్టి జనానికి? అందుకని కనపడలే. అందుకని భయపడ్డాడు ఈ గుడ్డోడు, ధర్మానికి భయపడ్డాడు. అటు పుణ్యాత్ములైనటువంటి పంచపాండవులు, ఇటు అగ్నిపుత్రి అయినటువంటి ద్రౌపది, మంచి కోడలు నువ్వు, ఇటు అపశకునం. ఇవన్నీ చూసుకొని వరాన్ని కోరుకోమన్నాడు.
మొట్టమొదటి వరం కోరింది, ధర్మాన్ని కోరింది. ఆ ధర్మం మనకు రక్షిస్తుంది. ఇప్పుడు ధర్మాన్ని రక్షించుకోవాలా, ధర్మం మనం రక్షిస్తుంది అనే దృష్టితో మొట్టమొదట, ఎందుకంటే అర్జునుడిని కోరుకోవచ్చు కదా, అర్జునుడి మీద చాలా ఇష్టం కదా, కోరుకోలేదు. మొదట ధర్మాన్ని కోరుకుంది. అక్కడ ధర్మరాజు వ్యక్తిని కాదు, ధర్మాన్ని కోరుకుంది. ధర్మం తన వెంట ఉంటే సత్యము జయం అన్నీ నడుచుకొని వస్తాయి కదా. అందుకని నువ్వే నిజమైనటువంటి కోడలు, నువ్వు సత్యంగా నడుచుకునేదాను, నువ్వు అంటే ధర్మాన్ని అనుసరించి నడుచుకునేదాను, నువ్వు బాగా తెలుస్తున్నది. నిన్ను 2 వరాలతో గౌరవించటం బాగాలేదు, అది నిన్ను పూర్ణంగా సత్కరించినట్టు కాదు. అందువల్ల 3వ వరాన్ని కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు ద్రౌపది లోభో ధర్మస్య నాశాయ భగవన్ నాగముత్సహే. నాగముత్సహే, ప్రభు, లోభం ధర్మాన్ని నాశనం చేస్తుంది. నాకిక వరాలు పొందాలనే కోరిక లేదు. అందుచేత 3వ వరం నాకు వద్దు. ఏకమాహుర్వైశ్యవరం ఏకమాహుర్వైశ్యవరం ద్వౌతు క్షత్రశ్రియవరౌ ద్వౌతు క్షత్రస్త్రియవరౌ ద్వౌతు క్షత్రస్త్రియవరౌ త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర బ్రాహ్మణస్య శతం వరాహ బ్రాహ్మణస్య శతం వరాహ. ఓ రాజా, వైశ్యులకు ఒక వరం కోరుకోవాలనే నియమం ఉంది. క్షత్రికాంతకు 2 వరాలు కోరుకోవాలనేటువంటి నియమం ఉంది. క్షత్రియుడికి 3 వరాలు మాత్రమే కోరుకోవాలనే నియమం ఉంది. విప్రుడు 100 వరాలు కోరుకోవచ్చని పెద్దలు చెప్పారు. ఆహా, ఎంత ధర్మం అది! ఎంత విప్రుడికి ఎంత ఎగ్జంప్షన్! నేను ఈ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా 2 వరాలు మాత్రమే నేను కోరాను. ఓ మహారాజా, నా భర్తలు దాస్యాన్ని పొంది గొప్ప ఆపదలో పడ్డారు. మీ అనుగ్రహం వల్ల ఇప్పుడు దాని నుంచి బయటపడ్డారు. ఇకపై పుణ్యకార్యాలు చేస్తారు, శుభాలను పొందుతారు అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. పెద్దలు ఉన్న ఆ సభలో ధృతరాష్ట్రుడు తన వారికి ఆపద కలగకూడదు, తన వారు క్షేమంగా ఉండాలి అని. చూడండి, వీడికి లోపల స్వార్థం ఉంది, గుడ్డోడికి. తన వారు క్షేమంగా ఉండాలి, అక్కడ తనకు మర్యాద దక్కాలి అబ్బా అనే ఉద్దేశంతో వరాల మీద వరాలు ఇచ్చాడు. ఎవరిది? వాళ్ళ సొమ్మ, వాళ్ళ తాతద, వాళ్ళ సంపాదన చేసుకుంది. మోసంతో గెలిచి వరాలు ఇచ్చాడట. ద్రౌపదీదేవి ధర్మం చెప్పి 2 వరాలను మాత్రమే పొంది భర్తలను దాస్యం నుండి విడిపించుకుంది, తిరిగి రాజ్యాన్ని పొందింది. ధృతరాష్ట్రుడు ఇస్తున్న 3వ వరాన్ని పుచ్చుకోక ధర్మం చెప్పింది, 3వ వరాన్ని కోరలేదు. ఇదంతా అక్కడ ఉన్న కర్ణుడు చూసి ఇలా అన్నాడు, నేను ఈ భూలోకంలో ఎంతమంది అందగత్తలైన స్త్రీలను గురించి విన్నాను, కానీ వారిలో ఈ ద్రౌపదిలాగా పనిని ఇంత సులభంగా సాధించుకోవచ్చు అని మాత్రం నేను వినలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.